ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మారనుకోండి, మనుషులు మారిపోతున్నారు. అంత క్రితం యేసు ప్రభు దగ్గరకు రాకమునుపు ఒక ఆవిడ ఏం చేసేది? భయంకరమైన వ్యభిచారం చేసేది. ఆ వ్యభిచారం చేసే స్త్రీ వ్యభిచారం మానివేసి పరిశుద్ధంగా మారిపోయింది. పన్ను కట్టించుకునేవాడు, డబ్బుల నిమిత్తం అవకతవకలు చేసేటువంటి వాడు మారిపోయాడు, ప్రభువులోకి వచ్చి పరిశుద్ధుడిగా మారిపోయాడు. నేను ఎవరి దగ్గరన్నా తీసుకుంటే, అయ్యా ఇంకా అనేక రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, నాకు వద్దు పాపపు సొమ్ము అంటున్నాడు. వ్యభిచారం చేసేవాళ్ళు మారిపోతున్నారు. ధన సంపాదన మీద మోజున్నవాళ్ళు ధన సంపాదన విడిచిపెట్టేస్తున్నారు. అందరూ సాఫ్ట్గా చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. అది చూసి జనం అనుకున్నారు, ఏంటి యేసు ప్రభు వెనకమాలు తిరిగే వాళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారు తెలుసా, వాళ్ళు ఎంత మంచివాళ్ళు తెలుసా అని లోకం అంతా చెప్పుకుంటుంది. చెప్పుకునేసరికి ఆహా వాళ్ళే మంచివాళ్ళా, మేము మంచివాళ్ళం కాదా, ఏంటా వాడు మంచితనం అని అంటారే. ఆ రకంగా తయారైపోయారు ఆనాటి యోధా మతస్థులు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని నమ్మితే బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? బహు ఫలభరితంగా ఉంటాయి. ఆమెను చెబుదాం గట్టిగా.